హరే కృష్ణ. ఇక్కడ మన ఇస్కాన్ మందిరము అహోబిలంలో స్టార్ట్ చేశారు సెంటర్. సో ఇక్కడ అహోబిల క్షేత్రం అనేది నవనారసింహ క్షేత్రం. ఇక్కడ ఈ నవనారసింహ క్షేత్రం అహోబిలం నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఆళ్ళగడ్డ మండలంలో ఉందన్నమాట. సో మన ఇస్కాన్ మందిరం నుంచి 6 కిలోమీటర్లు అహోబిలం. అడవి అవతల స్వామి అహోబిలం ఉంటుంది, యువతల మన ఇస్కాన్ మందిరం ఉంటుంది. ఇక్కడ ఈ ఈ అహోబిలం క్షేత్రం అనేది 108 దివ్య దేశాల్లో 97వ క్షేత్రం. దివ్య దేశాలు అనగా 12 మంది ఆళ్వార్లు ఉన్నారు మనకి తమిళనాడు నుంచి. సో వాళ్ళు గొప్ప విష్ణు భక్తులు. ఆ ఆళ్వార్లు ఎక్కడైతే మంగళాశాసనం చేస్తుంటారో ఆ స్థానాన్ని దివ్య దేశము అంటారనమాట. అలాంటి స్థానాలు 108 ఉన్నాయి. ఆ 108లో మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ప్లేస్లు ఉన్నాయన్నమాట. అదేంటంటే ఒకటి తిరుమల, 2 అహోబిలం. ఈ అహోబిలము 97వ దివ్య దేశం. సో ఇక్కడ మనకి అహోబిలం అంటే నరసింహస్వామి క్షేత్రం. ఈ నరసింహస్వామి ఎలా ఉద్భవించారనేది మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి, చాలా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకొని ఆయన చావు లేకుండా వరం కోరారనమాట. చావు లేకుండా వరం కోరినప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు, అది అసాధ్యము, ప్రతి జీవి శరీరం వదిలిపెట్టాల్సిందే, కాబట్టి అది కాకుండా ఇంకొక వరం కోరుకో అని చెప్తారు. అప్పుడు హిరణ్యకశిపుడు తన తెలివినంతా ఉపయోగించి ఆయన వరాలు కోరుతారనమాట. ఎలా కోరుతారంటే, భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చనిపోకూడదు, తర్వాత మనిషి చేత కానీ జంతువు చేత కానీ చనిపోకూడదు, తర్వాత ప్రాణం ఉన్నటువంటి ఆయుధం అవ్వచ్చు, ప్రాణం లేనటువంటి ఆయుధం అవ్వచ్చు, దీంతో చనిపోకూడదు. ఈ విధంగా ఆయన అన్ని ట్విస్టులతోటి వరం అడుగుతారు. సో బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్తారు. ఆ తర్వాత ఇంకా మనకు తెలిసిందే, ప్రహ్లాదుడి ద్వారా ప్రహ్లాదుడిని చాలా హింసలు పెట్టడం వల్ల స్తంభం నుంచి భగవంతుడు ఉద్భవిస్తారనమాట. సో వీటన్నిటినీ కూడా ఈ విధంగా స్వామి సంహరించారు. ఈ స్థలాన్నే మనము స్వామి ఉద్భవించినటువంటి స్తంభం, ఉగ్రస్తంభం అని మనకి పైన చూడొచ్చు మనం. అది చాలా కష్టంతో కూడుకున్నది. అదేవిధంగా జ్వాలా నరసింహస్వామి ఉన్నటువంటి మందిరము, అది హిరణ్యకశిపుడి యొక్క భవనం యొక్క గడపలాగా భావిస్తారనమాట. ఎందుకంటే అక్కడే స్వామి సంహరించారని ప్రతీతి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి పరమశివుడు, ఆయన భగవంతుడిని ఎన్నో స్తోత్రాలతో ప్రార్థించారు. మనకు తెలిసినటువంటి మహామంత్రం నరసింహ గాయత్రి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. సో ఈ నృసింహ గాయత్రిలో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని, అంటే ఉగ్రం ఒక పదము, వీరం ఒక పదము, ఇలాంటి పదాలతో పరమశివుడు స్తోత్రం చెప్పారనమాట భగవంతుని ప్రార్థించడానికి. కాబట్టి ఆయన చెప్పారు, ఈ స్తోత్రాన్ని ఎవరైతే వింటారో, చదువుతారో వాళ్ళకి ఏమి కోరుకుంటే అది నెరవేరుతుందని భోళాశంకరుడైనటువంటి పరమేశ్వరుడు మనకి ఆ విధంగా వరం ఇచ్చారు. సో ఆయన ఇక్కడికి వచ్చారు అనడానికి నిదర్శనంగా ఎగువ అహోబిలంలో మీరు అహోబిల నరసింహస్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు, మీరు గర్భగుడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో శివుడి యొక్క లింగం మనం చూడొచ్చు అక్కడ. ఆ తర్వాత విష్ణు పురాణంలో తెలుపబడింది, త్రేతాయుగంలో రాముల వారు ఇక్కడికి వచ్చి పంచరత్న స్తోత్రాలతో భగవంతు నరసింహస్వామిని ప్రార్థించారు. అదేవిధంగా ద్వాపర యుగం వచ్చేటప్పటికి పంచపాండవులు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్నారు భగవంతుని. కలియుగంలో మనకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి కింద ప్రహ్లాద వర్గ నరసింహస్వామి ఉన్నారు కదా, ఆయనను ప్రతిష్ఠ చేసింది కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటారు. తర్వాత స్వామి కళ్యాణానికి, వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఆయన విధి వేశారు. ఏంటి? పందిరి. ఎక్కడి నుంచి అంటే కడప నుంచి, కడపనే గడప అంటారనమాట. యాక్చువల్గా అది గడప. అక్కడి నుంచి తిరుమల వరకు పందిరి వేశారు, పెళ్లి పందిరి. అదేవిధంగా అందువలన అది గడప అంటే అది ఎండ్ అయింది, అక్కడి వరకు ఎండ్ అయింది పందిరి, కాబట్టి దానిని గడపనే కాలాంతరంలో కడపగా
మార్పు చెందింది. ఆ తర్వాత వంటలు చేశారు. పెళ్ళంటే పందేళ్ళు, ప్రసాదాలు, భోజనాలు. సో అవన్నీ చేసిన తర్వాత ఎవరికి నివేదన చేయాలనేటటువంటి ఒక సందేహం వచ్చింది అందరికి. అప్పుడు భవిష్యోత్తర పురాణంలో తెలుపబడింది, బ్రహ్మదేవుడు తెలియజేశారు ఏమంటే నరసింహస్వామికి మనం నివేదన చేయాలి అని చెప్పేసి, ఆయనే అర్హుడు ఈ నైవేద్యాన్ని తీసుకోవడానికి అని చెప్పి. అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చి ఆయన నివేదన, భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ, దేవతలందరికీ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ తర్వాత కళ్యాణ కార్యక్రమం కంటిన్యూ అయిందని వెంకటాచల మహత్యంలో మనకి తెలియచేయబడింది. అదేవిధంగా శ్రీ రామానుజాచార్య ఇక్కడికి వచ్చి మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత మనకి శంకరాచార్య, ఆది శంకరాచార్యుల వారు మనకి ఆయన ఏదేమంటారు శరీరాన్ని పరకాయ ప్రవేశం చేసినటువంటి ఘట్టం ఉంది ఆయన జీవితంలో. సో ఆ లీల జరిగింది ఇక్కడే మనకి. అందువలన ఆయన ఆ యొక్క పరకాయ ప్రవేశం చేసి ఆయన వెళ్ళిన తర్వాత తిరిగి తన శరీరంలోకి వచ్చే ముందుగా ఆ శరీరానికి నిప్పు పుట్టించడం వల్ల ఆయన ఆ సమయంలో రక్షణ కోసం నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేశారు. ఎవరు? ఆదిశంకరాచార్య. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు ఎగువ అహోబిలంలో అహోబిల స్వామిని దర్శనం చేసుకొని చెంచులక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు ఆ మెట్లు ఎక్కుతాం మనం, ఒక 5-6 మెట్లు. ఆ మెట్లు ఎక్కే సమయంలో ఎదురుగా మనకి సుదర్శన చక్రతాళ్ వారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అహోబిల మఠం ఎలా ఉద్భవించింది? సో ఎవరు దీనికి ఆది అంటే ప్రతాపరుద్ర మహారాజు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన శ్రీశైలం వచ్చి దర్శనాలు చేసుకునేవాళ్ళు. తర్వాత ఆయన దైనందిన కార్యక్రమంలో ఎలా ఉంటుందంటే, ఆయన ప్రసాదం తీసుకునేదానికి ముందుగా ఆయన బంగారుతో పోత పోసినటువంటి ఒక లింగాన్ని, అంటే ప్రతిరోజు పోత పోసేవాళ్ళు, ఒక లింగం తయారు చేసేవాళ్ళు బంగారం కరిగించి. ఆ లింగాన్ని ఒక బ్రాహ్మణుడు, యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ఆ తర్వాత మాత్రమే ఆయన ప్రసాదం తీసుకునేవాళ్ళు. సో ఒకసారి యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలానికి ఆయన ఎంతగా ఆ పోత పోస్తున్నప్పటికీ కూడా నరసింహ రూపం వస్తుందే తప్పించి శివుడి రూపం రావట్లేదు అక్కడ. ఆయన 5-6 సార్లు ప్రయత్నించారు, అయినప్పటికీ కూడా ఆయన చేయలేకపోతున్నారు అనమాట. విగ్రహం రావట్లే. ఆయన చాలా అంటే అర్థం కాలేదు ఎందువల్ల ఇలా జరుగుతోందనేసి. ఆ రోజుకి ఆయన దానం ఇవ్వలేదు కాబట్టి ప్రసాదం కూడా స్వీకరించలేదు. అలాగే ఉపవాసంతో ఆ రోజు గడిపారు. ఆ రాత్రి స్వామి కలలోకి వచ్చి, ఇది వైష్ణవ క్షేత్రం కాబట్టి ఇక్కడ పరమశివుడి విగ్రహం రాదు, కాబట్టి నువ్వు వచ్చేటటువంటి ఈ యొక్క నరసింహస్వామినే ఒక గొప్ప వైష్ణవుడికి అందించి నువ్వు నీ వ్రతాన్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్తారనమాట. ఇదే సమయంలో ఆ యొక్క వైష్ణవుడు ఎవరు? సో ఆయన ఎవరంటే మేల్కోటలో నివాసం ఉండేటటువంటి కేశవాచార్యుల యొక్క పుత్రుడు కిడాంబి శ్రీనివాసాచార్యులు. ఆయన కంచిలో ఈ శాస్త్రాధ్యయనం కోసం అక్కడ ఉన్నారనమాట. ఆయనకి కలలో కనిపించి, నీకు ఈ విధంగా నువ్వు అహోబిలం రావాలి, అక్కడ నీకు ఈ విధంగా ఒక విగ్రహం, నరసింహ విగ్రహం నీకు అందుతుంది. ఆ విగ్రహాన్ని తీసుకొని ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం, ప్రతి పట్టణం వెళ్ళి నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వు నరసింహస్వామిని దర్శనం చేపించి వాళ్ళకి రక్షణ కలిగేటట్లు చేయాలి అని ఆదేశం ఇస్తారు కలలో. సో ఆయన వెంటనే ఇక్కడికి వచ్చారు. ఆ విధంగా చేస్తూ ఆయన ఇక్కడ శటకోప యతీంద్ర దేశికన్ అని చెప్పి ఆయనే మొట్టమొదటిగా మఠం స్థాపించి తర్వాత భగవంతుడి కైంకర్యాలు అనేవి ఒక పద్ధతి ప్రకారం జరిగేటట్లుగా చేశారు. అది అహోబిల మఠం ఏర్పాటు. సో అహోబిల మఠం ఆధ్వర్యంలోనే ఈ యొక్క మందిరం నడుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రతీతి ఏంటంటే, భగవంతుణ్ణి ఏమి కోరితే అది ఇస్తారు. ఎందుకు చెప్పండి? నరసింహస్వామి అవతరించిందే భక్తుల్ని రక్షించడం కోసం కాబట్టి ఆయన అనేటటువంటి ప్రతీతి ఇక్కడ ఉంది. కానీ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు అన్నీ కోరరు. కేవలం నరసింహస్వామి ఏం కోరుతారంటే కృష్ణ భక్తి, కృష్ణ సేవ చేసేటట్లుగా అనుగ్రహించమని మాత్రం కోరుతారు.
కానీ భగవంతుడు ఏం కోరినా ఇస్తారనేటటువంటి ప్రతీతి ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చెప్తున్నారు. అదేవిధంగా ఎందుకు ఇది నవనరసింహ క్షేత్రం అయింది, 9 మంది నరసింహస్వాములు ఎందుకు ఉద్భవించారు ఇక్కడ అంటే పెద్దవాళ్ళు పండితులు చెప్పిన ప్రకారం ఏంటంటే, స్వామి నరసింహ లీల చూపించినప్పుడు 868 మంది ఋషులు భారతదేశం అంతటి నుంచి వచ్చి ఆ లీల జరిగినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారనమాట. వారిలో 9 మంది ఈ యొక్క అహోబిల అడవుల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ స్వామి ఒక్కొక్క ఋషి యొక్క ఒక్కొక్క భావాన్ని బట్టి స్వామి ఇక్కడ అవతరించారని పెద్దలు చెప్తున్నారు. సో వాళ్ళలో కపిల మహర్షి, భరద్వాజ మహర్షి మొదలైనటువంటి మహర్షులు ఇక్కడ ఉన్నారనమాట. అదేవిధంగా ఇక్కడ నవగ్రహ దోషాలకు కూడా శాంతి లభిస్తుంది. ఎందుకంటే నరసింహస్వామి ఒక్కొక్క గ్రహానికి అధిపతిగా ఉన్నారు ఇక్కడ. సో అది మనం మందిరం చూడొచ్చు. ఫర్దర్ ముందుకు వీడియోలో అది నేను వివరిస్తాను మీకు ఎక్కడ ఎలా అనేది. ఆ తర్వాత ఈ క్షేత్రాన్ని, అహోబిల క్షేత్రాన్ని స్వయం వ్యక్త క్షేత్రం అంటారనమాట. మనకి భారతదేశంలో స్వయం వ్యక్త క్షేత్రాలు 16 ఉన్నాయి. అందులో మొదటిది శ్రీరంగం, 2 విష్ణుకంచి, 3 తిరుమల, తర్వాత 4వది తార్క్ష్యాద్రి అంటారు. తార్క్ష్యాద్రి అంటే తార్క్షుడు అంటే గరుడ, ఆయన ఇక్కడ తపస్సు చేసి భగవంతుడి యొక్క దర్శనం పొందారు కాబట్టి ఈ క్షేత్రాన్ని తార్క్ష్యాద్రి అంటారు, అంటే అహోబిలం. సో ఈ క్షేత్రం కూడా స్వయం వ్యక్త క్షేత్రం అన్నమాట. ఎవరు తయారు చేసింది కాదు, భగవంతుడు స్వయంగా వ్యక్తమయ్యారు ఇక్కడ. అందువల్ల తర్వాత మనకున్నటువంటి నవనరసింహుల్లో మొదటి నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి. 9 మంది వరుసగా పేర్లు ఏంటంటే జ్వాల, అహోబిల, భార్గవ, మాలోల, తర్వాత క్రోఢ అంటే వరాహ, 6 కారంజ, 7 యోగానంద, 8 చత్రవట, 9 పావన నరసింహస్వామి. సో మొదటిగా మనం జ్వాలా నరసింహస్వామిని గురించి తెలుసుకుందాం. జ్వాలా నరసింహస్వామి అవతరించింది ఎక్కడ అంటే ఈ ఎగువ అహోబిలం నుంచి మనం అడవిలో గనక 4 కిలోమీటర్లు నడిచినట్లయితే పైకి వెళ్ళాలి. కొంచెం రాళ్ల దారి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జ్వాలా నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చు. సో మనం జ్వాలా నరసింహస్వామి దర్శనానికి వెళ్లే ముందు భవనాశిని పైనుంచి పడుతూ ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆ ధార దాటే వెళ్ళాలి. కాబట్టి మనందరం కూడా భగవంతుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మన యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకొని వెళ్తున్నామని ఒక శాస్త్రం చెప్తోంది ఇక్కడ. సో అంతటి పవిత్రమైనటువంటి స్థలం ఇది. అక్కడ జ్వాలా నరసింహస్వామి ఎలా ఉంటారంటే 2 రూపాల్లో ఉంటారు. ఒకటేమో స్వామి స్తంభం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక రూపం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక విగ్రహం అంటే ఒకే బండకి ఒక పెద్ద బండ ఉంటుంది, అందులోనే ఈ రూపాలు ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే స్వామి 2 చేతులతో, ఒక చేత్తో జుట్టు, ఒక చేత్తో కాళ్ళు పట్టుకుంటారు, 2 చేతులతోనేమో మన పొట్ట చీల్చుతుంటారు ఆయన ఒక గోర్లతోటి, తర్వాత 2 చేతులతో పేగులు వేసుకుంటుంటారు. ఈ విధంగా స్వామి యొక్క రూపం చాలా అద్భుతంగా ఉంటుంది. చూసిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి అంటే ఆకర్షణ కలుగుతుంది అనమాట. స్వామిని కనుక మనసుతో చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా చాలా హృదయంగా చాలా బాగా చెప్తారు మనకు వివరించేది. సో అది దర్శనం చేసుకోవచ్చు. అందులోనే ఇంకొక వైపు ఏమంటే హిరణ్యకశిపుడు యుద్ధము, నరసింహస్వామి హిరణ్యకశిపుడు యుద్ధం చేసేటటువంటి ఘట్టం కూడా చూడొచ్చు. ఆ తర్వాత అక్కడ శుక్రాచార్యుడు అంటే ఆయన రాక్షసు గురువు, హిరణ్యకశిపుడికి గురువు అనమాట, ఆయనని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ. సో చాలా గొప్ప స్థలము. ఇక్కడ స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి ఈయన ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఈ స్థలాన్నే హిరణ్యకశిపుడి యొక్క భవనం యొక్క గడపగా భావిస్తారు అన్నమాట దాన్ని. అందువల్ల స్వామి అక్కడ సంహరించారని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సింది. తర్వాత ఈ మందిరం యొక్క టైమింగ్స్ ఏంటంటే పొద్దున 9 గంటలకి ఓపెన్ చేస్తారు మందిరం. ఎందుకంటే పూజారులు ఇక్కడ నుంచి అన్ని సరంజామా అంతా తీసుకొని 9 గంటలకు రీచ్ అవుతారు అక్కడికి. 9కి కాదు, ముందుగా వెళ్ళి వాళ్ళు తెల్లవారిన తర్వాత మాత్రమే వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళి అక్కడ అన్ని భగవంతుడికి అన్ని చేసుకునేసి ఆయనకి నివేదనలు అయితేనేమి, పూజలు అంతా ఏమంటారు లోపల చేయాల్సినటువంటి పూజలు అన్నీ అయిన తర్వాత 9 గంటలకు ఓపెన్ చేస్తారు. సో 9 నుంచి
వాళ్ళు 3 వరకు ఉంటుంది, కానీ మనం మాత్రం 2 వరకు లాస్ట్ టైం అనమాట. ఎందుకంటే అందరు మళ్ళీ రిటర్న్ అవ్వాలి కాబట్టి, సేఫ్టీ కాదు. ఆ తర్వాత ఇది చాలా డీప్ ఫారెస్ట్ కాబట్టి అది ఒకటి. టైమింగ్ వచ్చేసి 9 to 3 మనం దర్శనం లభించేటటువంటి సమయం జ్వాలా నరసింహస్వామి. సో అక్కడి నుంచి మళ్ళీ ఉగ్రస్తంభానికి వెళ్తారు కాబట్టి ఈ యాత్రని, ఈ ఉగ్రస్తంభము, జ్వాలా నరసింహ ఇవన్నీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎవరైనా కూడా పొద్దున 6 నుంచి 7, 8 కంతా బయలుదేరితేనే మళ్ళీ ఈజీగా మళ్ళీ మనం రిటర్న్ అవ్వగలం, సేఫ్గా ఈజీగా రిటర్న్ అవ్వగలం అనమాట. సమ్మర్ అయ్యేటప్పటికి కొంచెం ఎర్లీగా బయలుదేరితేనే ఇంకా మంచిది సమ్మర్లో. ఆ తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఎగువ అహోబిలం అంటారు. ఇక్కడ అహోబిల నరసింహస్వామి బిలం అంటే గృహలోంచి స్వామి ఉద్భవించారు. చాలా అద్భుతమైనటువంటి రూపం భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్వామి 2 చేతులతో ఈ యొక్క హిరణ్యకశిపుని పట్టుకొని ఉంటారు ఇలాగా చంపడానికి అనేసి. తర్వాత ఇక్కడ మొట్టమొదటి పీఠాధిపతి యొక్క దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు, సుదర్శన చక్రతాళ్ వారు ఉంటారు. ఆ తర్వాత పరమశివుని దర్శనం చేసుకోవచ్చు మనం యోగ అహోబిలంలో. ఆ తర్వాత ఈ స్వామిని ఉగ్ర నరసింహస్వామి అంటారు. ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారంటే స్వామి సంహరించడానికి రెడీగా ఉన్నట్లు ఉంటారనమాట. అందువలనే ఆ తర్వాత ఇక్కడ హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామిని శాంతపరచడానికి ఇక్కడే దేవతలు, ఋషులు కూడా స్తోత్రించారు భగవంతుడిని. ఎలాగంటే ఏ విధంగా చెప్తున్నారంటే అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమ, నారసింహం పరం దైవం, అహోబిలం అహోబలం అనేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. చాలా భగవంతుడి ఈయన యొక్క వీర్యము, శౌర్యము, పరాక్రమము నరసింహస్వామిని మించి మరే దైవానికి ఇలాంటి లేదు అని చెప్పడానికి అనమాట. సో ఇక్కడ మనం సుదర్శన చక్రతాళ్ వారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ మందిరం సమయం ఏంటంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు. ఈ మందిరం యాక్సెస్ ఈజీగా ఉంటుంది, అంటే 2 వీలర్స్ బండ్లు వెళ్తాయి కాబట్టి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మందిరం ఓపెన్ లో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట, 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇస్తారనమాట. అందరికీ కూడా భక్తులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు. అందువల్ల ఆ టైంలో మాత్రం 1 గంట క్లోజ్ లో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది 3వది భార్గవ నరసింహ. ఈ భార్గవ నరసింహ అక్షయ తీర్థం అనేటటువంటి నది పక్కన, నది ఒడ్డున ఏర్పడింది ఈ భార్గవ నరసింహస్వామి మందిరము. సో ఈ అక్షయ తీర్థము ఒడ్డున పరశురాముడు ఆయన తపస్సు చేసి నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ నరసింహస్వామికి భార్గవ నరసింహస్వామి అనేటటువంటి పేరు వచ్చింది. ఇక్కడ స్వామి చతుర్భుజాలతో ఉంటారు. చతుర్భుజాలలో 2 భుజాలు శంకు చక్రాలను ధరించి ఉంటారు. 2 భుజాలతో హిరణ్యకశిపుని సంహరిస్తున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా ఖడ్గం చేతిలో ఉంటుంది, ఎందుకంటే యుద్ధం చేస్తూ ఉండంగానే స్వామి కూర్చోబెట్టుకొని చంపేస్తారు కాబట్టి. ఆ తర్వాత ప్రహ్లాదుడు చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లుగా ఒక విగ్రహం ఉంటుంది. సో ఈ భార్గవ నరసింహస్వామి యొక్క మందిరము కొంతమంది నడిచి కూడా వెళ్తుంటారు, కొంచెం దగ్గరే, కానీ డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది, దగ్గరే. అది కూడా మందిరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక కుండు కూడా ఉంది, పుష్కరిణి. మంచి దర్శనం, కొన్ని మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవాలి మనం. అదేవిధంగా ఇక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక అవతారమైనటువంటి పరశురాముడు ఇంకొక అవతారమైనటువంటి నరసింహస్వామిని పూజించడం. ఇద్దరు ఒకే అవతారాలే, కృష్ణుడు అవతారాలే, కానీ వాళ్ళు పరశురాముడు మళ్ళీ నరసింహస్వామిని పూజిస్తారు ఇక్కడ. ఆ తర్వాత 4వది మాలోల నరసింహ. ఈ మాలోల నరసింహ మీకు అచలా పర్వతం మీద, వేదాద్రి కొండ మీద ఒక చదునైనటువంటి స్థలంలో ఏర్పడింది, వేదాద్రి అనే కొండ మీద. సో ఈ స్థలంలో ఇక్కడ స్వామి లక్ష్మీదేవిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని చాలా ప్రశాంతంగా, గంభీరంగా చాలా బాగుంటారు స్వామి. మంచి పెద్ద విగ్రహం అన్నమాట. ఇక్కడ స్వామి ఎలా ఉంటుందంటే చాలా ప్రసిద్ధి చెందినారు ఈ మాలోల నరసింహస్వామి. ఎట్లాగా అంటే ఈ అహోబిల మఠ పీఠాధిపతులు వాళ్ళు సంచార సమయంలో ఈ మాలోల నరసింహస్వామి యొక్క విగ్రహాన్నే వాళ్ళు తీసుకొనేసి ఈ ప్రచారానికి వెళ్తారు, వాళ్ళు సంచారానికి వెళ్తారు. అందువల్ల చాలా ప్రసిద్ధి చెందినటువంటి
విగ్రహం మాలోల నరసింహ. ఈయన మాలోల అంటే అర్థం ఏంటంటే, మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రేమించబడేవాడు అని అర్థం అనమాట. సో కాబట్టి లక్ష్మీదేవి చేత ప్రేమించబడేవాడు కాబట్టి ఈయన మాలోల నరసింహుడు అయినాడు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక సాధన కొరకు చాలా అనువైన స్థలం అని శాస్త్రంలో చెప్పబడింది ఏదైనా కూడా. ఎందుకంటే స్వామి లక్ష్మీదేవిని కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఆయన మనల్ని అనుగ్రహించడానికి రెడీగా ఉన్నారని అర్థం. అందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చాలా చక్కగా జరుగుతుందని చెప్తుంటారు. ఆ తర్వాత 5వది వరాహ నరసింహ. ఈయననే క్రోఢ నరసింహ అని కూడా అంటారు. ఈ వరాహ నరసింహ మనము ఎగువ అహోబిలం నుంచి జ్వాలాకు వెళ్లే దారిలో ఒక 1/2 కిలోమీటర్ నుంచి 750 మీటర్స్ లోపల వస్తుంది దర్శనం. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉంటుంది ఈ వరాహ నరసింహ మందిరం. ఎందుకంటే ముందర నది పోతూ ఉంటుంది, భవనాశిని నది పోతూ ఉంటుంది, ఆ ఒడ్డున ఉంటుంది అనమాట. ఇక్కడ స్వామి వరాహ రూపం. హిరణ్యాక్షుడు ఈ భూమిని వేదాలను ఆయన అపహరించినప్పుడు స్వామి వరాహ రూపం ఎత్తి ఆయన ఆ హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని వేదాలను రక్షించారు. కాబట్టి ఆయన రూపం యొక్క లీల ఇది. అదేవిధంగా ఇక్కడ వరాహ నరసింహస్వామిగా ఆయన అవతరించున్నారు. ఇక్కడ భూమికి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ నివేదించుకుంటే పోతాయి అనేటటువంటి ఒక ప్రతీతి ఇక్కడ కూడా. సో ఇది మనం జ్వాలాకు వెళ్లే దారిలో ఉంటుంది. మాలోల టైమింగ్స్ వచ్చేటప్పటికి మీకు భార్గవ కూడా చెప్పలేదు. భార్గవ నరసింహస్వామి మందిరం టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ 6 నుంచి 2 వరకు మాత్రమే ఫారెస్ట్ లోకి పర్మిషన్ ఉంటుంది. అది కూడా జీప్ లో వెళ్తారు. జనరల్ గా పావన భార్గవ కలిపి జీప్ ఒక ప్యాకేజ్ ఉంటుంది. 3000 ఒక జీప్ అంటే 6 మెంబర్స్ వెళ్ళొచ్చు అనమాట. సో దీని టైమింగ్ కూడా మార్నింగ్ 6 నుంచి 2 o'clock వరకే పావన అండ్ భార్గవ. ఆఫ్టర్ 2 o'clock జీప్ ని ఎంట్రీ చేయరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ. సో కంపల్సరీ ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని జీప్ లోపలికి వెళ్తుంది. ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏ జీప్ వెళ్తుంది, తదితరమైనటువంటి వివరాలన్నీ నోట్ చేసుకొని మనం లోపలికి పంపిస్తున్నారు. కాబట్టి భార్గవ నరసింహ కూడా మార్నింగ్ 6 నుంచి 2 o'clock వరకే పర్మిషన్. అదేవిధంగా మాలోల నరసింహ ఏంటంటే మనం ఇక్కడ జ్వాలాకి వెళ్తాం కదా, ఆ జ్వాలాకి వెళ్ళే సమయంలో రిటర్న్ లో మనం మాలోల దర్శనం చేసుకొని రావచ్చు. కాబట్టి అది కూడా మనకు అదే విధంగా ఉదయం 6 నుంచి అక్కడ కూడా 9 గంటలకు తీస్తారు, 9 నుంచి 3 వరకు. కాబట్టి మీరు ఆ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా 6వది మందిరం ఏంటంటే కారంజ నరసింహస్వామి. ఈ కారంజ నరసింహస్వామి మనము దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్లే దారిలో కుడివైపున ఒకటి లేదంటే 1.5 కిలోమీటర్లకి ముందుగానే వస్తుంది ఎగువ అహోబిలానికి. ఇక్కడే ఇప్పుడు రీసెంట్ గా పార్కింగ్ కూడా పెట్టేస్తున్నారు, పార్కింగ్ ప్లేస్ గా పెట్టేశారు అనమాట ఆ ఏరియా. సో ఇక్కడ కారంజ నరసింహస్వామిని ఎందుకు పేరు వచ్చిందంటే కారంజ వృక్షం. సంస్కృతంలో కానుగ చెట్టుని కారంజ వృక్షం అని అంటారు. ఇక్కడ ఈ కారంజ వృక్షం కింద స్వామి ఆదిశేషుడి యొక్క పడగల కింద కూర్చొని ఉన్నారు స్వామి. కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. పద్మాసనంలో కూర్చొని ఉంటారు భగవంతుడు. ఇక్కడ 2 లీలలు ఉన్నాయి, 2 విధాలుగా చెప్తారు ఎందుకు కారంజ నరసింహస్వామి ఉద్భవించారు అనడానికి. ఒకటేమో కపిల మహర్షి ఆయన ఇక్కడ తపస్సు చేసి ఆయన యొక్క శాపాన్ని పోగొట్టుకున్నారనమాట. అందువల్ల దీనిని అదొక లీల చెప్తారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆయన కూడా ఇక్కడ తపస్సు చేశారు కారంజ వృక్షం కింద. కారంజ వృక్షం కింద తపస్సు చేయడం వల్ల ఆయనకి నరసింహస్వామి దర్శనం ఇచ్చారు. ఇప్పుడు హనుమంతుడు ఒప్పుకోరు, లేదు నాకు రాముల వారి దర్శనమే కావాలి అని చెప్పారు అనమాట. రాముల వారి మీదనే నేను తపస్సు చేసింది కాబట్టి నాకు రాముల వారి శ్రీరాముడి దర్శనమే కావాలంటారు. అప్పుడు లేదు, నేను తర్వాత రామావతారం 2 ఒక్కటేను, తేడా లేదు అని చెప్తారు. అయినప్పటికీ కూడా హనుమంతుడు ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకుండా ఉంటే అప్పుడు నరసింహస్వామి ఒక చేతిలో బాణం ఒక చేతిలో విల్లుతో ఆయన రామావతార దర్శనం కూడా కలిగిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి సంతృప్తి చెందుతారు. అదొక లీల ఇక్కడ. అందువల్లనే ఇప్పుడు మీరు కారంజ నరసింహస్వామిని చూడొచ్చు, ఆయన విగ్రహంలో బాణము విల్లు కూడా ఉంటుంది రాముడి అవతారం లాగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 3వ నేత్రం ఉంటుంది. ఫాల భాగం అంటే నుదురు భాగంలో స్వామికి 3వ నేత్రం ఉంటుంది. అందువల్లనే మనము అన్నమాచార్య కీర్తనల్లో
మనం చూడొచ్చు. ఆయన చెప్పారు, పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అని. అంటే అదే మూడో కన్నుతో ఉన్నటువంటి నరసింహస్వామి అనే చెప్పింది ఈ యొక్క నరసింహస్వామి గురించి అన్నమాట. అన్నమాచార్య చెప్పింది మనకి. ఆ తర్వాత 7వది యోగానంద నరసింహస్వామి. యోగానంద నరసింహస్వామి ఈ దిగువ అహోబిలం నుంచి 2 కిలోమీటర్ల దూరం. అది కొండ ఎక్కేదేం లేదు, మామూలుగా రోడ్డు మీద వెళ్ళొచ్చు, మట్టి రోడ్డు ఉంటుంది అక్కడికి. అక్కడ యోగానంద నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఆయన యోగ ముద్రలో ఉంటారు నరసింహస్వామి. తర్వాత ప్రహ్లాదుడు యోగ విద్యలో నిష్ణాతుడు, పండితుడు అవ్వడానికి ఈ యొక్క యోగానంద నరసింహస్వామి యొక్క కృప ద్వారానే ఆయన ఇలా అయ్యారు అనేటటువంటి శాస్త్ర వచనం. కాబట్టి ఎవరైనా ధ్యానము, తపస్సు, ఋషులు వీళ్ళందరూ కూడా ఈ యోగానంద క్షేత్రంలో చేస్తే వాళ్ళకి ఫలితం ఎక్కువగా వస్తుంది అనేటటువంటి ఒక శాస్త్ర వచనం. ఆ తర్వాత ఇక్కడే ఒక ముఖ్యమైనటువంటి మందిరం కూడా ఉంది. ఆ మందిరంలో 9 మంది నరసింహస్వాములు 9 గ్రహాలు, నవగ్రహాలకి అధిపతులుగా ఉంటారు. ఎవరైతే అన్ని నరసింహస్వాముల్ని దర్శనం చేసుకోలేరో, వయసు రీత్యా, సమయ రీత్యా, వేరే ఇతర కారణాల వల్ల ఇక్కడికి వచ్చి ఈ నరసింహస్వాములు 9 మందిని కనుక ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే ఈ క్షేత్రం అంతా కూడా నవనరసింహులు దర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుందని అక్కడ పూజారులు చెప్తుంటారు. ఇక్కడే ప్రతి నరసింహస్వామి, ప్రతి గ్రహానికి, నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నరసింహస్వామి అధిపతి. కాబట్టి మనకి ఏ దోషం ఉంటే, ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉంటే ఆ నరసింహస్వామిని పూజ చేస్తే ఆ గ్రహాలన్నీ, ఆ గ్రహ దోషాలు శాంతి అవుతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పూజారులు మనకు చెప్తారు. ఉదాహరణకు ఎట్లా అంటే, జ్వాలా నరసింహస్వామి కుజ దోషానికి, జనరల్గా కుజ దోషం అంటే పెళ్లిళ్ళు అవ్వవు కదా, ఆ దోషానికి జ్వాలా నరసింహస్వామిని పూజిస్తే ఆ దోషం క్లియర్ అవుతుంది. అది యోగానంద నరసింహస్వామి. సో యోగానంద నరసింహస్వామి లాస్ట్కి అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఛత్రవట నరసింహస్వామి ఉంటారు. కొంచెం స్లోప్ కొండలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక నరసింహస్వామి, అక్కడ ఛత్రవట నరసింహస్వామి. ఛత్రవట అంటే అర్థం ఏంటంటే, ఛత్రము అంటే గొడుగు, వటము అంటే రాగి చెట్టు. సో రాగి చెట్టు గొడుగులాగా స్వామికి నీడనిస్తోంది అని అర్థం అనమాట. ఇక్కడ స్వామి చాలా అద్భుతంగా ఉంటారు, చాలా పెద్ద విగ్రహము. ఆ తర్వాత స్వామి తాళం వేస్తుంటారు తొడ మీద. ఎందుకు అంటే, ఆహా ఓహో అనేటటువంటి గంధర్వులు ఇక్కడ వాళ్ళు గానము, నృత్యము, డాన్సింగ్ అండ్ సింగింగ్ దాంట్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళు స్వామిని సంతోషపరుస్తున్నారు. ఇక్కడ స్వామి సంగీత ప్రియుడిగా కనిపిస్తారు మనకి. తర్వాత వాళ్ళ యొక్క ఆ గాన నృత్యాలు చూసేసి స్వామి వాళ్ళకు వరం ఇస్తారు, ముల్లోకాల్లో మిమ్మల్ని మించినటువంటి అదే నాట్యము, గానంలో మిమ్మల్ని ఎవరు మించలేరు అని చెప్పేటటువంటి వరం ఇచ్చినారు వాళ్ళకి. అందువల్ల ఇక్కడ స్వామి చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. అందుకోసమే భక్తులు ఇక్కడ భజన చేసి భగవంతుణ్ణి సంతృప్తి పరచొచ్చు. ఛత్రవట నరసింహస్వామి. తర్వాత యోగానంద టైమింగ్స్ చెప్పలేదు మీకు. యోగానంద టైమింగ్స్ ఏంటంటే, మార్నింగ్ 8 నుంచి 1 గంట వరకు, తర్వాత 2 నుంచి 4 వరకు, 8 to 4 అనమాట. మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది 1 hour, 1 to 2. అదేవిధంగా సేమ్ టైమింగ్ ఛత్రవట నరసింహస్వామి కూడా అదే అనమాట. వీకెండ్స్ మాత్రం 5 o'clock వరకు అలా ఉంచుతారు, అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి. ఈవినింగ్ ఓన్లీ వీకెండ్స్ మాత్రం 5 o'clock వరకు ఉంటుంది, రిమైనింగ్ డేస్ 4 o'clock వరకే ఉంటుంది. తర్వాత ఛత్రవట నరసింహస్వామి కూడా అదే టైమింగ్. ఆ తర్వాత లాస్ట్ 9వది పావన నరసింహస్వామి. ఈ పావన నరసింహస్వామి చాలా అద్భుతమైనటువంటి దర్శనం. మనము చూసిన తర్వాత ఆయనని మనసులోంచి తీసేయలేం, అంత అద్భుతంగా ఉంటారు స్వామి. ఇక్కడ పావన అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పావన నది ఒడ్డున స్వామి అవతరించారు ఇక్కడ. తర్వాత ఈయన ఎట్లా అంటే, ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారితో కూడి ఉంటారు స్వామి. అదేవిధంగా ఇక్కడ భరద్వాజ మహర్షి ఆయన తపస్సు చేసి తన యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారు అక్కడ. అందువల్లనే అక్కడ పావన నరసింహ అంటారు. అంటే మన యొక్క పాపాలన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి లేదా పూర్వజన్మ కర్మలు, వీటన్నిటినీ కూడా
భగవంతుడు ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేటటువంటి శాస్త్రం చెప్తుంది. ఆ తర్వాత ఇక్కడ దర్శనం టైమింగ్ ఎలాగంటే, దర్శనానికి టైమింగ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు. రీసెంట్గా ఇంతకుముందు అయితే జస్ట్ గ్రిల్ ఉండేది, దాన్ని ఓపెన్, పూజార్లో వచ్చి పూజ చేసేసి గ్రిల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఎప్పుడు ఏ టైంలో వెళ్తే దర్శనం చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక పూజారి రాత్రి పగలు ఒకరు ఇద్దరు ఉన్నారు, షిఫ్ట్ల వైజ్ అక్కడే ఉంటారు. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. మేము ఈ మధ్య దర్శనానికి వెళ్ళినప్పుడు చక్కగా పూజారి మనకు ఆ యొక్క క్షేత్ర మహత్యం చెప్పారు, అదేవిధంగా హారతి ఇచ్చి ప్రసాదం ఇచ్చి చాలా సంతోషం వేసింది. ఈ సౌకర్యం కూడా ఈ మధ్య రీసెంట్గా మందిరం మఠం వాళ్ళు అరేంజ్ చేశారు, కాబట్టి చాలా సౌకర్యంగా ఉంది. ఆ తర్వాత మనకు ముఖ్యమైనటువంటిది ఉగ్రస్తంభం. ఈ ఉగ్రస్తంభం చాలా కష్టమైనది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఏమంటారు, చాలా ఎనర్జీ ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒంట్లో శక్తి ఉండంగా కాస్త వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం. ఎందుకంటే అది పూర్తిగా మన శరీరం మీద ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరూ లైఫ్లో దర్శనం చేసుకోవాలి. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మీరు ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాక ఆపోజిట్గా చూస్తే ఆ కొండలు గరుడ రూపంలో ఉంటాయి. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యము. ఏంటంటే భగవంతుడు సాక్షాత్ ఇక్కడ కొలువై ఉన్నారు అనడానికి, తర్వాత అక్కడే స్వామి ఉద్భవించారు అనడానికి అదొక నిదర్శనం. మీరు గమనించినట్లయితే చక్కగా గరుడ ఆకారంలో ఉంటుంది ఆ కొండలు. అది తప్పకుండా చూడాల్సిన విషయం అక్కడికి వెళ్ళాక. కానీ ఉగ్రస్తంభం అయితే ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి, అదొకటి. రెండోది వచ్చేసి ఆ ఉగ్రస్తంభం నుంచి మీరు రిటర్న్ వచ్చేటప్పుడు ప్రహ్లాద బడి అని ఉంటుంది. ఆ ప్రహ్లాదుడు స్కూలు అక్కడ ఎలా ఉంటుందంటే చాలా ఖాళీ, అంటే లైక్ బండ, ఒక పెద్ద బండ పరిచి ఉంటుంది, దాదాపు ఒక 100 మీటర్స్ రేడియస్ అలాగా. అందులో అన్ని రాసినట్లు రాతలు ఉన్నాయి అక్కడ. అది మీరు ఈ రోజు కూడా చూడొచ్చు. అక్కడే ఈ యొక్క ప్రహ్లాదుడు చదువుకున్నది వాళ్ళ దీంట్లో గురుకులం అనమాట అది. ఆ తర్వాత అక్కడే ఇంకొక గుహ ఉంది, ప్రహ్లాద గుహ అని చెప్పి. అక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భయపెట్టాలని ఆయన అందుట్లో పెట్టి భయపెట్టారంట. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్, నేచర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి రిటర్న్ లో మనం మాలోల నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రహ్లాద బడి ఉగ్రస్తంభానికి వెళ్లకుండా వెళ్ళలేమా? వెళ్ళొచ్చండి. మాలోల నుంచి లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది, ప్రహ్లాద బడి 1.5 కిలోమీటర్ అనేసి. సో అక్కడ నుంచి మనం వెళ్ళి ఆ ప్రహ్లాద బడి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఈ విధంగా అహోబిల క్షేత్రం. తర్వాత కింద దిగువ అహోబిలం వచ్చేటప్పటికి మీకు ప్రహ్లాద వరద నరసింహస్వామి అంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరైనా పెళ్లి కాలేదు అంటే ఇక్కడ భగవంతుని ప్రార్థిస్తే నరసింహస్వామిని తప్పకుండా పెళ్లి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉంది ఇక్కడ. తర్వాత ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజున అహోబిలం చాలా వైభవంగా ఉంటుంది. సో ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. అభిషేకం జరుగుతుంది స్వామికి ఉదయాన్నే, అదొకటి అద్భుతమైనటువంటి విషయం ఇది ఇక్కడ అహోబిలం. సో ఇది అహోబిలం గురించి. ఇప్పుడు ఇస్కాన్ ఏ విధంగా మీకు సహాయపడుతుంది, ఇస్కాన్ ఏ విధంగా మీకు సహాయపడుతుంది వచ్చేటటువంటి భక్తులకి ఎలాగంటే, ఇక్కడ ప్రాపర్ అహోబిలంలోనే ఒక 10 రూములతోటి ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఏసీ ప్లస్ నాన్ ఏసీ కూడా సౌకర్యం ఉంది. తర్వాత ఈ అడవికి యువతల గెస్ట్ హౌస్ ఉంది. ఇక్కడ కూడా ఇస్కాన్ మందిరం సెంటర్ ఉంది, అదే విధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది, ఫామ్ గెస్ట్ హౌస్. తర్వాత డార్మెటరీస్ ఉన్నాయి. అందులో నాన్ ఏసీ, ఇక్కడ ప్రస్తుతం నాన్ ఏసీ. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇంకా నిదానంగా ఏర్పడుతున్నాయి. అక్కడ కూడా అహోబిలంలో కూడా కొత్త గెస్ట్ హౌస్ అనేది భూమి పూజ జరగబోతోంది తొందరలో. అందువల్ల ఇది ఒకటి, ఇది మీరు స్టే చేయడానికి. రెండవది ప్రసాదం. ఈ ఎస్పెషల్లీ ఇస్కాన్ భక్తులు వచ్చినప్పుడు భోజనానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఇది రాయలసీమ ఏరియా కాబట్టి భోజనం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆ స్పైసీ అవంతా కూడా. తర్వాత ఆనియన్ గార్లిక్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి. తర్వాత కొంతమంది సేవ చేస్తున్నారు ఆనియన్ గార్లిక్ లేకుండా ప్రసాదము. కానీ మనది ఇస్కాన్ జగన్నాథ స్వామి ప్రసాదం అనేది అహోబిలానికి అందిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ గెస్ట్ హౌస్లో స్టే చేసిన వాళ్ళకు కూడా ప్రసాదం ఉంటుంది.
వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం ఆ టైం ప్రకారం మేము అందిస్తున్నాం. అంటే తెల్లవారుజామున వెళ్ళాలన్నా కూడా, ఒకవేళ ఉగ్రస్తంభానికి ఎర్లీగా వెళ్ళాలన్నా కూడా మేము అందిస్తున్నాం ఆ టైంకి వాళ్ళకి, ఏది ఈజీగా తీసుకెళ్ళడానికి అట్లా అంతా కూడా. సో ఇది మా సేవలు, ప్రస్తుతం ఉన్నటువంటి సేవలు. ఫ్యూచర్లో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత, లేదంటే ఈ వెరీ నియర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇక్కడ నుంచి, తర్వాత ఒక గైడ్ ఫెసిలిటీ కూడా మేము అరేంజ్ చేయాలనేసి టెంపుల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మన మందిరంలో ఇస్కాన్ భక్తులు అవ్వచ్చు, లేదంటే మామూలుగా వచ్చేటటువంటి భక్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే మన ఇస్కాన్ గెస్ట్ హౌస్లో స్టే చేసి ఇక్కడ ప్రసాదం తీసుకోవడం వల్ల మీరు ఇచ్చేటటువంటి ఆ డొనేషన్ ఏదైతే ఉందో మందిరం డెవలప్మెంట్కే యూజ్ అవుతుందని మందిరం మేనేజ్మెంట్ చెప్తుంది. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఇందులో ఉండాలని, మీరందరూ కూడా అహోబిల దర్శనానికి వచ్చి స్వామి యొక్క కృపను పొందాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.